హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెల్ న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్ కు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కొనసాగుతూనే ఉంటాయని, కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 2 రోజుల వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. ఇవాళ 7 గంటల నాటికి కాకినాడ జిల్లా కాజులూరులో 100.5 మిల్లీమీటర్లు, చొల్లంగిపేటలో 94.5 మిల్లీమీటర్లు, కరపలో 75.5 మిల్లీమీటర్లు, కాకినాడలో 66.7 మిల్లీమీటర్ల చొప్పున 130 చోట్ల 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సోమ మంగళవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు రానున్న 2 రోజులు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇక అలాగే ఆదివారం నంద్యాల జిల్లా గోనవరంలో 72.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా సోమశిలలో 72.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనక్కి కొర్మానాథ్ గారు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.